హలో, నేను మీ అంజన్ రెడ్డి. రాహుల్ గాంధీ అణుబాంబు పేల్చారు. అణుబాంబు అంటే ఆటం బాంబు అన్నారు, అణుబాంబు అన్నారు. ఏంటంటే ప్రజాస్వామ్యంలో జరిగిన అవకతవకలు, ఎలక్షన్లో జరిగిన అవకతవకలపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు బెంగళూరులో. ఆయన సేకరించిన డేటా, ఆయన టీం సేకరించిన డేటా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి సేకరించిన డేటా, చాలా అవకతవకలు జరిగినాయి. కొన్ని లక్షల ఓట్లు అదనంగా చేరాయి. ఒకే ఇంట్లోనే ఒకే అడ్రస్తో 250-300 ఓట్లు కూడా నమోదైనాయి ఒకే అడ్రస్లో అని కూడా చాలా వివరంగా వివరించారు ఆయన. సరే, రాహుల్ గాంధీ గారు ఆయనకున్న డేటా కానీ, ఆయన 6 నెలల పాటు కష్టపడ్డానని చెప్పారు. 6 నెలల్లో ఆయన ఏం చెప్పారు, ఏం పరిశోధించారు, ఇవన్నీ దేశ ప్రజల ముందర ఉంచారు. ఈ సమయంలో ఆయన ఒక ఛాలెంజ్ కూడా ఇసిరారు, ఇది తప్పని నిరూపించాలని. ఆ టైంలో ఏం చేయాలి? బేసిక్గా ఈసీ, నాకు విచిత్రం అనిపించింది. ఈసీ ఏమో మీరు ప్రమాణ పత్రం ఇవ్వండి, లేదంటే మీరు దేశానికి ద్రోహం చేసిన వారు అవుతారు, ప్రమాణం చేస్తారా అని అడుగుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రమాణం చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. రాహుల్ గాంధీ ప్రమాణం కాదు మీకు కావాల్సింది. రాహుల్ గాంధీ చూపించిన డేటా రాంగ్ అని మీరు నిరూపించండి. మీ చేతుల్లోనే కదా ఉండేది. కొన్ని రాష్ట్రాల ఎలక్షన్ డేటా ఎందుకు ఈసీ అధికారిక వెబ్సైట్ నుంచి డిలీట్ చేసింది? మీ సైడ్ తప్పలేదు, కరెక్టే అనుకుంటే మీరు అందరూ రాహుల్ గాంధీకి కూడా ఎట్లాంటి ప్రజెంటేషన్ ఇచ్చాడో మీరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వండి. రాహుల్ గాంధీ తీసుకున్న డేటానే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దేశ ప్రజలకి. ఇది ఫేక్, రాహుల్ గాంధీ అబద్ధం చెప్తున్నాడని నిరూపించండి. అంతేగాని మీరు ప్రమాణం చేస్తారా, మీరు దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు, ద్రోహం ఎవరు చేస్తారనేది మీరు నిరూపించండి. చాలా ఆరోపణలు వచ్చాయి ఈసీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద. గత ఎలక్షన్లోనూ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని రీజనల్ పార్టీస్ కానీ, నేషనల్ పార్టీస్ కానీ చాలామంది ఆరోపించారు. కానీ ఈసీ ఎప్పటికప్పుడు దాన్ని ఖండిస్తూ వస్తుంది. చాలా భద్రమైనవి, ప్రపంచంలోనే మన ఈవీఎం వ్యవస్థ చాలా స్ట్రాంగ్, ఎటువంటి ట్యాంపరింగ్ కాదు అని. మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నాం. మొన్న ఎలక్షన్లో చాలామంది ఆరోపించారు, సోషల్ మీడియా వేదికలుగా చాలామంది అన్నారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, భారీ ఎత్తున ఇంత మెజార్టీ రావడానికి ఈవీఎం ట్యాంపరింగే కారణం అన్నారు. ట్యాంపరింగ్ అయిందా లేదా అనేది మనం పక్కన పెడదాం. ఒక ఆరోపణలు వచ్చినాయి మొన్నటి వరకు. అంటే సోషల్ మీడియాలోనూ జనాల్లో, ప్రజల్లో ఎవరెవరు డిస్కస్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ఆరోపిస్తూ వచ్చినాయి. ఈరోజు దేశ పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ, దాని మిత్రపక్షాలు కానీ కూడా లేవనెత్తాయి పార్లమెంట్లో చర్చ చేపట్టాలని. ప్రతిపక్ష నాయకుడు, దేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడు, ఆయనకున్న డేటాని ఇచ్చాడు. ప్రతిపక్ష నాయకుడు తన సేకరించే డేటాని ప్రజల ముందర పెట్టాడు. మరి అది ఫేక్ అని మీరు నిరూపించాల్సిన బాధ్యత ఉంది. అంటే ప్రతిపక్ష నాయకుడు అడిగినా, ఎవరు అడిగినా మీరు దేశ ద్రోహానో లేదంటే మీరు ప్రమాణం చేస్తారని ఎలా అడుగుతారు? ఈసీ చేయాల్సింది అదేనా? ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కాదు, మన వ్యవస్థ చాలా స్ట్రాంగ్, ఇది రాజ్యాంగం శక్తి, ఈసీ ఎటువంటి తప్పులు చేయలేదు, చాలా పారదర్శకంగా ఉందని మీరు నిరూపించండి. చాలామంది అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల మీద కూడా. వాటిని నివృత్తి చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పారు కర్ణాటక బేస్ చేసుకొని తీసామనేసి. మరి ఆ డేటా ఎందుకు ఈసీ వెబ్సైట్ నుంచి తీసేసింది? అంటే ఎవరు ప్రశ్నించకూడదా? ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తేనే మీరు స్పందించకపోతే ఇంకా కామన్ వాళ్ళని ఎవరేం పట్టించుకుంటారు? మా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కేతిరెడ్డి లాంటి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దాదాపు లాస్ట్ ఎలక్షన్, బిఫోర్ ఎలక్షనే ఇచ్చారు. ఓటర్లు ఎలా ట్యాంపరింగ్ అవుతున్నాయి, ఓట్లు ఎలా అధికంగా ఎక్కుతున్నాయి, రకరకాల పేర్లతో ఒకే ఓటర్ ఎలా వస్తున్నాడు, ఇదంతా కూడా మీ దృష్టికి కూడా తెచ్చారు. ఎక్కడైంది మరి చర్యలేవి? ఇప్పటికి కూడా భారతదేశంలో, ప్రపంచంలోనే మందే స్ట్రాంగ్ అయిన ఈవీఎంస్ అని చెప్తున్నారు. స్ట్రాంగ్ అయిన ఈవీఎంస్ మన ట్యాంపరింగ్ కావు అని చెప్తున్నారు. కానీ చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్యాంపరింగ్ చేసి చూపించారు. అవి కాదని నిరూపించండి. పెద్ద పెద్ద ప్రజాస్వామ్యాలే బ్యాలెట్కి వెళ్తున్నాయి. మేము బ్యాలెట్కి వెళ్ళాలా ఈవీఎంలు అనేది నేను చెప్పట్లేదు, కానీ బట్ ప్రజల్లో చాలామందిలో అనుమానాలు ఉన్నాయి ఈవీఎంల మీద. అది నివృత్తి చేయాలి. కానీ ఈసీ నా వెబ్సైట్ నుంచి డేటా తీసేస్తాం ప్రజలకు అందుబాటులో లేకోకుండా, లేదంటే మీరు ప్రమాణం చేస్తారా, ప్రమాణ పత్రం ఇవ్వండి, ద్రోహం చేస్తున్నారు దేశానికి అని, ఇది కాదు కదా. నిరూపించండి. చాలామంది అనుమానాలు నివృత్తం అవుతాయి కదా. అఫ్కోర్స్ ఈసీ పర్ఫెక్ట్ అన్నప్పుడు మేము కూడా అందరూ సపోర్ట్ చేస్తారు కదా, దేశ ప్రజలు కూడా. అనవసరంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈసీని నిందలేస్తున్నారని. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రమాణ పత్రాలు కాదు మీరు అడగాల్సింది, మీరు
వాళ్ళు ఇచ్చిన డేటా ఇది రాంగ్, ఇది తప్పు అని చూపించండి దేశ ప్రజల ముందర. మీరు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. మీ పెద్ద వ్యవస్థ, మీకు రాజ్యాంగంలో సపరేట్ మీకు నిధులు ఉన్నాయి, సపరేట్ మీ వ్యవస్థ, రాజ్యాంగ అత్యధిక అధికారాలు మీకు ఇచ్చింది. కాబట్టి దేశ ప్రజలకి, ప్రతిపక్షాలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా ఉన్న అనుమానాలు నివృత్తి చేయండి. రాబోయే బీహార్ ఎలక్షన్స్ కానీ, బీహార్ ఎలక్షన్స్లోనే మీకు కాంట్రవర్సీ చాలా అవుతుంది, చాలా ఓట్లు తొలగిస్తున్నారని. సో నిరూపించాల్సింది రాహుల్ గాంధీ కాదు, మీరు. ఈసీ ప్రజలకి నమ్మకం కోల్పోకముందే ఈసీ మేల్కొని లేదు మన ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అని నిరూపించాల. అంతేగాని ప్రమాణాలు మా ఊర్లలో చిన్న చిన్న పల్లెల్లో ఇప్పటికీ జరుగుతుంటాయి. దేవుని గుళ్ళు లేకరా, ఒట్టేయి, దేవుని మీద అవి దీపం ఆర్పి, ఇవన్నీ ఈ ప్రమాణాలతో పని జరగదు. ఏదైనా డేటా, మనం ఇప్పుడు సైన్స్ యుగంలో ఉన్నాం, డేటా విల్ స్పీక్. రాహుల్ గాంధీ కూడా వచ్చి ప్రమాణం చేస్తా గుళ్ళేకి మిమ్మల్ని రమ్మని చెప్పలే, లేదంటే ప్రమాణ పత్రం మిమ్మల్ని అడగలే. ఆయన ఒక అథెంటిక్ డేటా తీసుకొని వచ్చినాడు. ఆ డేటా అథెంటిక్ అని నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అథెంటిక్ అని. మీరు అది అథెంటిక్ కాదు, మీరు రాంగ్ అని మీరు నిరూపించండి అంటున్నాం. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.